హాయ్ అండి. నమస్తే. మీలో కారం బూందీ కర్రీ అంటే ఎంతమందికిష్టమండి? మా ఇంట్లో నేనెప్పుడు చేసినా చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీని. ముందుగా స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ వేసుకొని, అలాగే చిన్నగా తరుముకున్న 4 ఉల్లిపాయలు వేసుకోవాలండి. అలాగే 5 పచ్చిమిరపకాయలు. ఇవన్నీ చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ ఉల్లిపాయలన్నీ త్వరగా ఫ్రై అవ్వడానికి అర స్పూన్ సాల్ట్ తీసుకొని వేసుకోవాలండి. కారం బూందీలో ఎలాగో సాల్ట్ ఎక్కువగా ఉంటది కాబట్టి మనం తక్కువగానే సాల్ట్ వేసుకోవాలి. ఈ ఎన్ని ఆనియన్స్ అయితే వేసుకున్నామో, ఆనియన్స్ తగ్గట్టుగానే లైట్‌గా సాల్ట్ వేసుకోవాలండి. ఎక్కువ సాల్ట్ వేసుకోకూడదు. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని, 1 స్పూన్ కారం వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ కారంలో ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత, ఒక 2 గ్లాసుల కారం బూందీకి, ఒక గ్లాసుడు వాటర్ వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే బూందీ కర్రీ పొడి పొడిలాడుతూ వస్తదండి. మనకి పొడి పొడిలాడుతూ వద్దు అంటే గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి. అప్పుడు ముద్దగా వస్తది. ఈ కర్రీని ఎక్కువగా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు చేసుకోవచ్చండి చక్కగా. కారం బూందీ అంటే పిల్లల కోసం గటా తెస్తూ ఉంటాం కదండీ! అప్పుడు అలా ఉంటది కదా! వాళ్ళు ఎక్కువగా తెల్లనప్పుడు ఇలా కర్రీలా చేసేస్తూ ఉంటాను నేను. ఇలా ఒక గ్లాస్ వాటర్‌కి 2 గ్లాసులు బూందీ వేసుకోవాలండి. నేను కొలిచి పెట్టుకున్నాను. వాటర్‌లో ఆనియన్స్ అన్నీ చక్కగా ఉడికిన తర్వాత, ఈ కారం బూందీని వేసుకోవాలండి. ఈ బూందీ వాటర్ మొత్తం పీల్చుకొని చక్కగా ఉడుకుతదండి. త్వరగా ఉడికిపోతది 2 మినిట్స్‌లో. పైన కొంచెం నేను అర స్పూను చాట్ మసాలా వేశానండి. టేస్టీగా ఉంటది ఈ మసాలా ఈ కర్రీకి. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయొచ్చు ఈ మసాలా వేసుకోవడం. ఈ బూందీ అంతా వాటర్‌ని పీల్చుకున్న తర్వాత సిమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలండి కర్రీని. సిమ్‌లో అయితే చాలా ఉడుకుతది. హై ఫ్లేమ్‌లో అయితే పెట్టకూడదు. ఈ బూందీ అంతా వాటర్ పీల్చేసిన తర్వాత ఒకసారి చూసుకోవాలి ఫ్రెండ్స్. ఉడికిందా లేదా అని. ఇంకా కొంచెం పలుకున్నది. ఇప్పుడైతే మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత తీసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని చూసుకోవాలి. ఈ బూందీ ఉడికిందా లేదా అన్నది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయిపోయింది. మెత్తబడిపోయింది బూందీ మొత్తం. ఈ కర్రీని వేడి వేడి అన్నంలోని వేసుకొని తింటే చాలా బావుంటదండి. పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా ఉంటది. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.